మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ అండ్ హార్లిక్స్. మీరు అడిగే వంటల్ని మా షెఫ్ టేస్టీగా చేసి చూపించే సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈరోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మధురా నగర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. జయ గారు మెయిల్ చేశారు. ఓకే. సో జనరల్ గా మనకి అంటే కర్డ్ రైస్ అనేది ఎక్కువ దద్దోజనం ఈ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో దాంట్లో అంటే దద్దోజనం కాకుండా కర్డ్ రైస్ లో ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ తో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కర్డ్ రైస్ లో డిఫరెంట్ ఫ్లేవర్ అంటే సో ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ కూడా విరివిగా వాడుతూ ఉన్నారు కదా. అవును. సో అవి యూజ్ చేస్తూ కొంచెం మేతి ఫ్లేవర్ లో చేసుకుందామండి. పెరుగన్నంలోనా? పెరుగన్నంలోనే. ఓ, మేతి కార్న్ కర్డ్ రైస్. మేతి కార్న్ కర్డ్ రైస్. Yes. బాగుంది. ఓకే, మరి మేతి కార్న్ కర్డ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి కార్న్ కర్డ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి. సో కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు మనకు దీనికి. సో ఇది ఒక బౌల్లోకి తీసుకుని మనం కొన్ని హోటల్స్ లో చూస్తే కర్డ్ రైస్ మరి చాలా అంటే చాలా మెత్తగా చేస్తారు కదా. అవునండి. సో మనం చాలా మంది కొంచెం అలా ఇష్టం ఉంటుంది, అంటే సాఫ్ట్ గా ఉండి చక్కగా అలా జారిపోతూ ఉంటుంది. నోట్లో అలా పెట్టుకోగానే జారిపోతూ ఉంటుంది. సో కొంతమందికి ఇలా మెతుకులుగా ఉంటే ఇష్టం. సో అది చాయిస్ వాళ్ళు ఎలా కావాలంటే వండుకునేటప్పుడు చక్కగా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఎస్. పెరుగు కొంచెం ఫ్రెష్ అయితే బాగుంటుందండి. పెరుగు ఇలాంటి వాటికి మరి పుల్లగా ఉన్నా కూడా తినలేము, అసలు తినలేము కాబట్టి కొంచెం ఫ్రెష్ తీసుకోవాలి. సో దీనికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా మనం, ఎందుకంటే ఇదంతా అన్నం మనకు పీల్ చేస్తుంది మొత్తం. అవును. కలుపుకున్నప్పుడు కొంచెం అలా వదిలేసేసి వాటర్ యాడ్ చేసి కావాలంటే కొంచెం తినేటప్పుడు ఫ్రెష్ పెరుగు వేసుకున్నా మనకి కొద్దిగా లూజ్గా అలా బాగానే ఉంటుంది కదా. అవునండి. కొద్దిగా వాటర్ ఇవ్వరా. సో ఇలా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసేద్దామండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. సో పోపుకి సరిపడా ఆయిల్. ఓకే. సో దీంట్లో మెయిన్గా ఎండుమిరపకాయలు, చాలా మంది దీంట్లో అవి నంచుకొని తింటూ ఉంటారు. అవును, యాక్చువల్గా అంటే పెరుగులో వేసాక కూడా కొంచెం ఎండుమిరపకాయ ఘాట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగా. ఎస్. దాంట్లో కొంచెం ఊరినట్టు అయ్యి. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం అది బాగా నల్లబడే వరకు కొంచెం వేయించుకోవాలి. సో టేస్ట్ అనేది బాగుంటుంది, మారడం అంటూ ఏం జరగదు. ఓకే. సో అలా అయినా దీని టేస్ట్ బాగుంటుంది. సో మామూలు దద్దోజనం లాంటి వాటికి మనకు పోపు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీనికి ఏంటంటే కొంచెం కార్న్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం. సో పోపు దినుసులు. సో ఇక్కడ నేను పప్పు వాడట్లేదు, మనం స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం కదండి. సో పప్పు లేకుండా ఓన్లీ జీలకర్ర ఆవాలు రెండే వాడుతున్నాం. ఓకే. కొద్దిగా మిరియాలు, అలాగే సన్నగా తరిగిన అల్లం. ఓకే. అలాగే తరిగిన మిరపకాయలు. సో కరివేపాకు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మెంతి కూర అండి. సో దాంతోపాటుగా కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. సో పసుపు లేకుండా నేను ఎక్కువగా చేసుకుంటుంది, కొంచెం కలర్ ఉంటే బాగుంటుందని పసుపు యాడ్ చేస్తున్నాను. సో బేసిక్గా అంటే మనకి వైట్గానే.
అండ్ ఈ మేతి కూడా అంటే కూరల్లోకి మనకి అంటే మామూలు వైట్ రైస్లోకి వాటిల్లోకి కాంబినేషన్స్ ఎక్కువ తెలుసు అందరికీ. ఎస్. సో పెరుగన్నంలో ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు. బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజుగారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బాదం పొడిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి ఆ పేస్ట్ని ముఖానికి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ స్మూత్గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇవి కూడా వేగిపోయాయి. సో ఇప్పుడు స్వీట్ కార్న్, ఉడికించుకున్న స్వీట్ కార్న్. సో ఇది కొద్దిగా వేగితే సరిపోతుందండి. యాక్చువల్గా మేతి లేకపోతే మనం జనరల్గా స్వీట్ కార్న్ డైరెక్ట్గా కలిపేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. పోపు వేసేసుకొని స్వీట్ కార్న్ మనం కొంచెం ఉడికించింది వేసేసుకుంటే బాగానే ఉంటుంది. సో లేదా జస్ట్ ఆ వేడి పోపులో ఒకసారి అట్లా వేసి కలిపి మనము అన్నంలో మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఆకుకూర మెంతి అంటే కొంచెం మనకి చేదు అది ఉంటుంది కాబట్టి కొద్దిగా అది మాత్రం బాగా వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే కూరల్లో మనకి వేరే వెజిటేబుల్స్ అలా ఏమైనా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది అది. సో ఇక్కడ మనకు ఇది ఒకటే ఉంది కదా. అవును. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీని మొత్తంగా మనం రైస్లో కలిపేస్తున్నాం, పెరుగన్నంలో. వావ్. దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీర కూడా. ఎప్పుడు మనం రెడ్ కలరే చూస్తుంటాం, ఐ మీన్ దానిమ్మ గింజలే ఎక్కువ. Yes, కానీ ఇప్పుడు yellow ఈరోజు ఎల్లో కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంది. కాకపోతే ఏంటంటే మెంతి కూర జనరల్గా చాలా మంది ఎక్కువ కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి కూడా కట్ చేసి వేస్తూ ఉంటారు కదా. సో ఆ గ్రీన్ కలర్ అనేది మనకి దద్దోజనంలో జనరల్గా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా ఆ గ్రీన్ మేతి గ్రీన్ అనేది అలా సెట్ అయిపోయింది. కాకపోతే వెరైటీగా ఏంటంటే ఆ కార్న్ ఆ గింజలు మాత్రం బాగున్నాయి చూడ్డానికి. ఇది ఎలా ఉందంటే ఏదో మనకి ఇంగ్లీష్ సాలడ్స్ చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. క్రీమ్ బేస్డ్ సాలడ్స్ ఉంటాయి కదా, రష్యన్ సాలడ్ లాంటివి. అవును, సో అలా అనిపించింది. నైస్. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, మేతి కార్న్ కర్డ్ రైస్ రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి మేతి కార్న్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి కార్న్ కర్డ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి కార్న్ కర్డ్ రైస్ రెడీ. మేతి కార్న్ కర్డ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు. ఓకేనండి. మేతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కదా. ఎస్, మధ్య మధ్యలో కార్న్స్ తగులుతో కొంచెం తీయగా. అండ్ అఫ్ కోర్స్ అంటే ఆ పోపు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, ఆ ఎండుమిర్చి ఘాటు ఇదంతా. ఎస్ అండి. బట్ స్టిల్ ఆ మెంతి కూర, ఆ కార్న్ ఇలా తగులుతూ చాలా బాగుంది. సో అప్పుడప్పుడు మనం ఇలా రెగ్యులర్ దద్దోజనం అంటే నార్మల్ గా ఇంకా ఒకటే టైప్ పోపు కదా మనకి. సో దాంట్లోనే కొంచెం ఇట్లా ఏదైనా కూర కార్న్ గానీ కొంచెం ఫ్లేవరింగ్ ఉన్నాయి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ పీస్ తో కూడా చేసుకోవచ్చేమో, ఇప్పుడు ఐడియా వస్తుంది ఇలా చేసుకోవచ్చు కదా. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొబ్బరి పాలు తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ వంట చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే చాకో జామున్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు చాకో జామున్స్. అవునండి. జామున్స్ లో మనం కొన్ని వెరైటీ రకాలు చాలా చూపించాం ఇది వరకు. కానీ ఇప్పుడు కొత్తగా అసలు ఫ్లేవరే వెరైటీగా ఉంది, చాక్లెట్ ఫ్లేవర్ లోనా? ఎస్, అంటే జామున్ అందరికీ ఇష్టమే. సో కొంచెం చాక్లెట్ ఇది కూడా అందరికి ఇష్టం. అందరికి ఇష్టం. చిన్న పెద్ద అసలు తేడా లేకుండా తినేస్తారు. సో ఈ జామున్ లోనే కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనం యాడ్ చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాం. ఓకే, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఓకే రాజు గారు. ఓకే, మరి చాకో జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాకో జామున్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, మైదా 1 టీ స్పూన్, ఉప్మా రవ్వ 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పిస్తా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పాకం పెట్టేసుకుందాం. అది చాకో జామున్ అయినా కాలా జామున్ అయినా మనకి పాకం మాత్రం ఒకటే. ఓకే, సో పంచదార. ఓకే, సో దీంట్లోనే యాలకుల పొడి. యాలకుల పొడి కొద్దిగా వేస్తున్నాం, ఎందుకంటే మనకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియాలి కదా. మరి అసలు లేకపోయినా బాగోదు కాబట్టి కొంచెం. సో జామున్కి అందరికి తెలిసిందే కొంచెం లేత పాకమే ఉండాలి. ఓకే అండి. సో పంచదార మొత్తం కరిగేసి మనకు పాకం రెడీ అయితే సో ఇటు అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు అది కలిపేసుకో, మిక్సింగ్ చేసేసుకున్నాం అండి. సో పచ్చికోవా. ఇప్పుడు ఇది మనం మామూలుగా గులాబ్ జామ్ మిక్స్ వస్తుంది కదా రాజు గారు? అవునండి. దాంట్లో కూడా చేసుకోవచ్చా? దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెష్ కోవా దొరికితే ఇందులో బాగుంటుంది. కొంచెం బైండింగ్ కొరకు మైదా అండి కొద్దిగా వేసుకుంటాం. ఓకే. సో కొద్దిగా ఉప్మా రవ్వ, అంటే కొంచెం పాకం కొంచెం బాగా పీల్ చేసి పట్టుకుంటుంది మనకి. రవ్వ కొంచెం ఉబ్బినట్టు అయ్యి అట్లానా? ఎస్. అంటే మామూలు గులాబ్ జామ్ లో కూడా వేసుకోవచ్చా మనం? వేసుకోవచ్చు. ఓహో, కాలో జామున్ అట్లా కొంచెం ఇట్లా బరకగా తగులుతూ ఉంటుంది, పలుకులుగా ఉంటుంది. ఇదేనా? సో రవ్వ వేస్తారు. సో దీంట్లో చాకో పౌడర్ అండి. మీరు అప్పుడప్పుడు ఒక్కొక్క టెక్నిక్ మాకు చెప్తున్నారు అనమాట ఈ దగ్గర. అన్నీ ఒకసారి చెప్తే మనం మర్చిపోతాం కదా, అందుకు. సో మనకి కొంచెం ఆ బరకగా పలుకుగా తగలాలి అనుకుంటే కొంచెం రవ్వ వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే వదిలేయచ్చు. అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో చాక్లెట్ పౌడర్ అనేది ఇక్కడ మనకి మెయిన్, అంటే ఆ టేస్ట్ కాబట్టి కొంచెం అది చూసి వేసుకోవాలి. అలానే ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. కాబట్టి చాక్లెట్ పౌడర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మేము మెన్షన్ చేసిన క్వాంటిటీస్ ప్రకారం మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఇంకా పాలు అలా ఏమైనా యాడ్ చేసి కలుపుకోవాలా రాజు గారు, లేకపోతే సరిపోతుంది? ఆ కోవాతో వచ్చేస్తుంది. సో మొత్తం దాన్ని చపాతీ ముద్దలా కలిపారు కదా. సో రాజు గారు మీరు రెడీ చేసేస్తుండే మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు మన ఆహారంలో ఉల్లిపాయని ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఉల్లిపాయ వాడటం వల్ల శ్వాసక్రియలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు ఉండలు చేసేసుకుందామా? ఎస్. ఈ పాకం ఇలా ఉంచొచ్చా, కట్టేయాలా? కట్టేసిద్దామండి, ఎందుకంటే మళ్ళీ ముదిరిపోతుందేమో కదా. సో దీన్ని కొంచెం తీసుకున్నాను. దీంట్లో చాకు పౌడర్ వేసాం కాబట్టి జనరల్గా మనం ఫ్రై చేసేసరికి చక్కగా కాలా జామున్ టెక్స్చర్ వస్తుందేమో కదా. ముందుగా ఒకటి వేసేసుకొని చూద్దాం. ఓకే. సో కొంచెం జామున్ ఎప్పుడైనా మనకు ఆ బబుల్స్ స్టేజ్లో వేస్తే బాగుంటుందండి, అంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇంత లో ఫ్లేమ్లో పెట్టుకో. ఎస్. ఓకే. అంటే ఇది పిండి సరిగ్గా బైండ్ అయిందో లేదో అన్నట్టు. అవునండి, ఒకేసారి ఊడిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు. అప్పుడు కొంచెం బైండింగ్ వేసేసుకోవచ్చు మనం. రాజుగారు ఇది వేగింది, తీసేనా? ఓకేనండి.
అంటే ఇది యాక్చువల్గా మనము చాకో పౌడర్ కలుపుకున్నాం కదండి. సో కలర్ అనేది మనకి మామూలు గులాబ్ జామున్ అయితే మనకి వైట్ కలర్ వేస్తే అది బ్రౌన్ కలర్ టర్న్ అవుతుంది తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్ లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి అది చూసుకుని ఒకసారి చేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే ఏ స్టేజ్ లో ఎలా వస్తుంది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అంటే కొంచెం ఇలా వేసుకున్నది ఒకసారి ఊరికే పోయి అట్లా విరిపి చూసుకున్నా మనకి కాస్త లోపల ఉడికింది లేనిది తెలుస్తుంది కదా. సో నేను ఇవి చూస్తుంటాను రాజు గారు, మీరు కార్వింగ్ మొదలు పెడతారా? ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో కీరా తీసుకున్నాను. వేగుతుంటే మంచి చాక్లెట్ వాసన వస్తుంది రాజు గారు. ఇది యాక్చువల్గా కొంచెం కొద్దిగా ఇట్లా ఇదిగో బ్రౌన్ కలర్ టర్న్ అవుతున్నాయి. అంటే ఇదిగో ఇదిగో ఇట్లా అలా అవుతుంది, కొంచెం లైట్ డార్క్ అవుతుంది. ఇదిగో ఇలా. సో ముందుగా మనం వేసిన దానికంటే కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయినప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే. సో వీటిని ఒకవైపు మొత్తం స్లిట్స్ ఇచ్చేస్తున్నాను. సో కార్నర్ కొంచెం మనం గ్యాప్ వదిలేస్తాం. రాజుగారు ఇవి కలర్ చూడండి, ఓకే కదా? తీస్తున్నాను. ఓకేనండి. సో సర్వ్ చేసేప్పుడు మనం ఇంకొంచెం టేస్టీగా ఉండాలనుకుంటే పైనుంచి కొంచెం చాక్లెట్ సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్లేట్ లో వేసిన తర్వాత. ఎలాగూ జనరల్ గా ఐస్ క్రీమ్ తో సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అలా పైన ఐస్ క్రీమ్ కొద్దిగా చాక్లెట్ సాస్ ఎక్స్ట్రాగా వేసుకుంటే మనకి ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంటుంది. గులాబ్ జామున్ అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. చాకో జామున్స్, చాకో జామున్స్. సో ఇప్పుడు వీటిని కాసేపు పాకంలో వేసి వీటికి ఇప్పుడు నేను పాకం పట్టిస్తా. యాక్చువల్గా అంటే ఇలా చూస్తే మామూలు జామున్ ఏదో వేగినట్టు ఉంది. ఆ స్మెల్ అనేది తెలుస్తుంది మనకి. వేగిన తర్వాత కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. తింటే అసలు తెలుస్తుంది. నేనైతే మీ కార్వింగ్ అసలు చూడలేదు. ఈరోజు ఏం చేస్తున్నారు? ఓకే, స్లైసెస్ కట్ చేస్తానండి. కాన్సన్ట్రేషన్ మొత్తం చాకో జామున్స్ మీదే ఉంది. ఓకే. సో వీటిని కొంచెం ఇలా వీటిలో కూడా హాఫ్ కట్ చేసి వీటిని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలండి. వంకరగా అదే ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా అలా స్లిప్ అవుతుంది. కొంచెం మరీ ఎక్కువ కూడా చేసుకోవద్దు. ఇలా బెండ్ చేసి ఎండింగ్ లో కొంచెం అలా మనం నొక్కేస్తే అది అలా ఉండిపోతుందండి. సో ప్లేట్ సైజుని బట్టి మనం ఎన్నైనా చేసేసుకోవచ్చు. ఇవి ప్లేట్ ఇవ్వండి. యాక్చువల్గా ఇలాంటివన్నీ మనం చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు అండ్ సాలెడ్ లా కూడా తీసేయచ్చు కొన్ని డిషెస్ కి పెట్టుకుంటే. ఏమైనా రైస్ ఐటమ్స్ కి కానీ అలా పెట్టుకుంటే. సో స్వీట్ చేసుకున్నప్పుడు ఇలాంటిది ఏదైనా ఫ్రూట్ బేస్ లో కొంచెం యాపిల్ కానీ అట్లాంటివి ఏమన్నా ఈ టైప్ లో సర్వ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. సో టొమాటో జస్ట్ స్లైసెస్ పెడుతున్నాను. మధ్యలో గుజ్జు అవసరం లేదండి మనకు. ఓకే. సో జస్ట్ కలర్ కాంబినేషన్ సింపుల్ గానే చేసుకునేది. సో ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, సో ఈ గ్యాప్ లో ఇలా పెట్టేస్తాం. ఓకే. సో కలర్స్ వల్ల మనకు అట్రాక్ట్ గా వచ్చింది. సో ఇది కొంచెం సైజ్ కూడా పెరిగాయండి మనకు. ప్లేట్ లోకి తీసుకున్నాం. సో ఇక్కడ ప్లేట్ పెట్టేసుకుని ఇది కొంచెం మనకు సాఫ్ట్ గానే వస్తాయండి.
జనరల్ గా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అనేది మనము అది దానికి మెల్టింగ్ టెక్స్చర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఎస్. సో అంటే కొద్దిగా క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి పెద్ద తేడా తెలియదేమో, కానీ అంటే మనకి ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ తెలిసేలాగా యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి. ఎస్, కొంచెం కరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఏదన్నా కొంచెం గులాబ్ జామ్ మిక్స్ కానీ అలాంటిది పెంచుకోవచ్చా రాజు గారు? అంటే అలాంటప్పుడు మనం కొంచెం కోవా కాకుండా పౌడర్ లా దొరుకుతుంది కదా గులాబ్ జామున్ మిక్స్ మీరు చెప్పినట్టు, సో అది దాంట్లో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సరిపోతుంది. అది కొంచెం డ్రైగానే ఉంటుంది కదా. ఓకే. షుగర్ సిరప్ లో ఉన్న కొద్దికి సైజ్ చాలా పెరుగుతుంది పెరుగుతా కదా. ఉంది. సో పైనుంచి కొంచెం పిస్తా, సో లేదంటే మనం చెప్పాం కదా ఇందాక చాక్లెట్ సాస్. యా, సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకా మీ చాయిస్, చక్కగా ఐస్ క్రీమ్ తో అలా ఏమైనా సర్వ్ చేసుకున్నప్పుడు పైనుంచి ఎక్స్ట్రా చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు, నట్స్ అయినా వేసుకోవచ్చు, చాకో నట్స్ కూడా దొరుకుతాయి కదా. యా. ఓకే, వావ్, చాకో జామున్ చాలా యమ్మీగా ఉంది రాజు గారు చూస్తుంటే. నైస్. చూసారు కదండి, చక్కగా చాకో జామున్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో జామున్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో కోవా, మైదా, ఉప్మా రవ్వ, చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాకో జామున్స్ రెడీ. చాకో జామున్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందామా రాజు గారు? ఓకేనండి. సైజ్ కూడా కొంచెం పెరిగాయండి. విత్ షుగర్ సిరప్. ఫస్ట్ ఆ చాక్లెట్ ఫ్లేవరే తగులుతుంది బాగా, చాలా టేస్టీగా ఉంది. అంటే దీనికి ఎక్కువ మనం ఏమి జస్ట్ ఆ చాక్లెట్ పౌడర్ ఒకటి ఉంటే మనం ఐదర్ కోవా మిక్స్ లో కానీ గులాబ్ జామున్ మిక్స్ లో కానీ మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సో సింపుల్ గానే చేసుకోవచ్చు. సింపుల్ గానే. ఎస్. కాకపోతే ఎప్పుడు ఎవరికి ఐడియా వచ్చుండదు. ఈ రోజు మనం చూపించాం కాబట్టి ఈ గులాబ్ జామ్ లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు అని అనిపిస్తుంది ఇది టేస్ట్ చూసిన తర్వాత. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉన్నాయి జామున్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం ఆభరణాలను భద్రపరుచుకునే బాక్స్లో 2 లవంగాలను వేసి ఉంచుకోవాలి. లవంగాలు వేయడం వల్ల బాక్స్లో ఉన్న తేమంతా లవంగాలు పీల్చుకుని నగలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ మనకి చేసి చూపిస్తారో. హాయ్ అండి. మీ పేరు? సరిత. సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? గాంధీనగర్. గాంధీనగర్. వెరీ గుడ్. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సునీత. సునీత గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మౌలాలి. మౌలాలి. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్. మీ సిస్టర్ వీళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్. అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్? అవునండి. సరే, మీ ఇద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో ఇద్దరు వంటలు బాగా చేస్తారా? పర్ఫెక్ట్. నేనైతే పర్ఫెక్టా? అంటే ఆవిడ ఏమన్నా సరిగ్గా చేయరని మీకు డౌట్? అర్థం కాదు. మీ టేస్ట్ చెప్పాలి. ఈవిడ బాగా పర్ఫెక్ట్ గా వంటలు చేస్తారు, ఈవిడేమో నేను టేస్ట్ చూసి చెప్పాలంటున్నారు. సరే చూద్దాం. ఫస్ట్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఓకే, అరటికాయ. అరటికాయ ఇష్టమేనా? నిజంగా ఇష్టమేనా? ఇష్టం. మా బాబు వాళ్ళకి ఇంకా నాకు చిప్స్ అంటే ఇష్టం. అరటికాయ చిప్స్ అంటే ఇష్టం. సో జనరల్ గా అరటికాయని కానీ ఇట్లా ఫ్రైయో చిప్స్ ఇలాంటివి అయితే బాగా తింటారు, కానీ కూరలు అనేసరికి కొంచెం అందరూ వద్దు 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 అంటుంటారు కదా. సో ఈ రోజు ఏం చేయాలంటే మీ ఇద్దరు చక్కగా అరటికాయతో ఎలాంటి వెరైటీస్ చేయాలంటే అట్లా అరటికాయ వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేయాలన్నమాట. ఓకేనా? సో అరటికాయ కూడా చాలా మంచిది హెల్త్కి. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి వెరైటీగా ఏం చేయొచ్చు. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, ఆలోచించండి. అరటికాయతో కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా, మీరు ఎక్కడైనా తిన్న వెరైటీ అవ్వచ్చు, ఎక్కడైనా చదివిన వెరైటీ అవ్వచ్చు, చూసిన వెరైటీ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఓకే, నేను చేస్తాను. మీరు ఇద్దరు చేస్తారా? ఎవరు ఫస్ట్ పేరు చెప్తే వాళ్ళే ఫస్ట్. సునీత. సంధ్య. ఓకే, అంటే నేను పేరు చెప్పమంటే మీ పేరు చెప్పమని కదా, ఆల్రెడీ చెప్పారుగా వంట పేరు చెప్పమని అనమాట. సో అరటి బచ్చలు ఇగురు
ఫస్ట్ మీరే, ఓకేనా? ఓకే. ఓకే, మరి అరటి బచ్చల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి బచ్చల ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సరిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ 3 స్పూన్స్ వేయాలి. సరిపడా ఆయిల్, కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి, ఓకే, వేసేయండి. ఆనియన్స్. జనరల్గా బచ్చల కూర పిల్లలు తినరు కదా, ఇలా వేసిస్తే తినేస్తారన్నమాట. పచ్చడి కూడా తినట్లేదా ఈ మధ్య? ఆకుకూరలు కొంచెం ఇష్టపడారు కదా డైరెక్ట్ గా. ఆకుకూరలు అంటున్నారా? ఆకుకూరలు. అదే అంటే ఉట్టి బచ్చల కూర అంటే ఇది కూడా ఏమన్నా నచ్చట్లేదేమోనని. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేయండి. టొమాటోస్ వేయాలి కొంచెం. ఓకే, ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఉడికించినవి, ఉడికించిన అరటికాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా మొత్తం ఒకసారి వేసేస్తున్నారంటే కొంచెం అది వేగక్కర్లేదా? పర్లేదు. పర్లేదా? ఓకే. సరిపడా కారం, సాల్ట్, చిటికెడు పసుపు, ఒకసారి కలిపేసుకుందాం. కలిపేయండి. సో మీరు ఆకుకూరలన్నీ ఇలా ఏదో కూరలో మిక్స్ చేస్తారా అయితే? చేసేస్తాం. నైస్. అవును, ఆకుకూరలు ఎందుకంటే ఎలా అయినా ఫ్రై అయితే కొంచెం క్వాంటిటీ తగ్గి దగ్గరకు వచ్చేస్తుంది కదా, కాబట్టి ఏమైనా కూరగాయల్లో అలా కలిపేస్తే తెలియదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు చూసారా అసలు అందులో బచ్చల కూర వేసినట్టు లేదు, ఏదో కరివేపాకు వేసుకున్నట్టు ఉంది. కొంచెం కొత్తిమీర. బాగుందండి. ఈ అరటికాయ బచ్చల కూర కాంబినేషన్ ఎవరు చెప్పారు మీకు? మీరు ఇప్పుడు చెప్పారు కదా, సడన్గా ఆలోచించేసాం మేము. ఓ నైస్. కొంచెం ఎంటీఆర్ గరం మసాలా. ఎంటీఆర్ మసాలా వాడతారా? నైస్. టేస్ట్ రావాలి కదా. అవును. ఓహో, సో ఇప్పుడు నేను చెప్పేసరికి మీకు అరటికాయతో ఇలా ఆకుకూరతో ఆలోచన వచ్చిందనమాట. బాగుందండి. కానీ ఇదేంటంటే అటు మరీ రోస్టెడ్ ఫ్రై లాగా లేదు, ఇటు అలా అని చెప్పి లూజ్గా కర్రీ టైప్లో లేదు. రైస్కైనా పెట్టుకోవచ్చు, చపాతీకైనా పెట్టుకోవచ్చు. బాగుంది. వెరైటీస్ మీరు ట్రై చేస్తుంటారా సరిత గారు? ఇంట్రెస్ట్ ఆ కుకింగ్? చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. అదర్ దెన్ కుకింగ్ ఏం చేస్తూ ఉంటారు? సాంగ్స్ పాడడం. పాటలు బాగా పాడతారా? పాడడం. ఇప్పుడు పాట పాడతారా అయితే? సినిమా పాట పాడాలా లేకపోతే దేవుడి పాట పాడచ్చా? సినిమా పాట పాడండి, మీకు ఏ పాట ఇష్టమైతే ఆ పాట పాడింది. దేవుడి పాట పాడతాను. మరి నన్ను ఎందుకు అడిగారు అప్పుడు? మీ ఇంట్రెస్ట్ ఏదో చూద్దామని. కొద్దిగా క్యారెట్ తురుము. అంటే సినిమా పాటలు అంటేనే నాకు ఇష్టం, దేవుడి పాటలు అంటే ఇష్టం లేదని కాదు. సినిమా పాట పాడాలా దేవుడి పాట అంటే సినిమా పాటలు కొంచెం ఈజీగా వస్తాయి కదా అన్నట్టు. సినిమా పాటలు రెగ్యులర్ గా అందరు పాడతారు కదా, దేవుడి పాటలు అయితే ఎక్కువ పాడరు కదా అనేసి అలా వచ్చారా? సరే పాడండి. మూత పెడదామా? పెట్టేద్దాం ఒక 2 minutes అయితే. శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి శ్రీ జ్ఞాన జ్ఞానేశ్వరి చిద్విలాసిని శ్రీకరముఖహారతి తే సీమంతిని వాసరాది సురవందిత వాగదీశ్వరి వ్యాసమౌని పరిసేవిత వాసరేశ్వరి సామవేద స్వరూపిణి సత్యరూపిణి సరసిజ సింహాసిని హంసవాహిని శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి సుందర వదనారవింద సుష్ఠురూపిణి ఇందుబింబ నిభవర్తుల ఫాలతిలకిని కుందదంత కాంతిలసిత ధవలహాసిని మందహాస పరిశోభిత మధుర భాషిని శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి.
బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. దేవుడు పాట పాడారు కానీ ఇదేదో సినిమా ట్యూన్ తెలుసా? సినిమా పాట ట్యూన్, సినిమా ట్యూన్ కాదు. ఒకసారి కలపండి. ఇది బాగుందండి, మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఎంటీఆర్ మసాలా కదా, అందుకే అలా స్మెల్ వస్తుంది. నైస్. సో మీరు ఏం చేస్తుంటారు? ఏమైనా వర్కింగా లేకపోతే? బిజినెస్ లో మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తాను. ఓ మీ హస్బెండ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. ఏం పేరండి మీ వారి పేరు? లక్ష్మణ్. సో పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చదువుకుంటున్నారు మీ ఇద్దరు? ఒకరు బాబులు? 9th క్లాస్, ఒకరు 8th క్లాస్. ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా? పేర్లేంటి? సాకేత్, శ్రవణ్. సాకేత్, శ్రవణ్. నైస్. ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి? అంతే అయిపోయిందా? చూసారా, మాటల్లో పడి కూర అయిపోయింది, తెలియలేదు. సో మనం బౌల్లోకి తీసుకుందాం. కొంచెం క్యారెట్తో కాల్స్ ఎక్కువ కవర్ చేయకండి, లైట్గా వేయండి. కొంచెం కొత్తిమీర. ఓకే. సో అరటి బచ్చలి ఇగురు. నైస్. ఓకే అండి, చూసారు కదా వేడివేడిగా అరటి బచ్చలి ఇగురు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి బచ్చలి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బచ్చలి కూర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, క్యారెట్ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి బచ్చలి ఇగురు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. తేనె తీసుకుని ముఖానికి మెడకు పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ స్మూత్ గా గ్లోగా తయారవుతుంది. అరటికాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సునీత గారు రెడీయా? రెడీ అండి. వంట పేరు చెప్పమంటే మీ పేరు చెప్తూ కూర్చున్నారు. ఇప్పుడు వంట పేరు చెప్పండి. అరటి ఉల్లి కాడల కూర. అరటి ఉల్లికాడలతో కూర. ఓకే ఓకే, మరి అరటి ఉల్లికాడల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సునీత గారు మొదలు పెడదామా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కొంచెం కళ్యామాకు, ఆ తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఓకే, మిరపకాయ పేస్ట్, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంత వేసారు, ఇంత పడుతుందా? పడుతుంది. బాగా కారం ఎక్కువ తింటారా మీరు? తింటాము. అదే ఆ పేస్ట్ క్వాంటిటీ చూస్తే నాకు అర్థమైంది. కొంచెం కొంచెం ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చేయండి. ఇంట్లో అందరు కారం తింటారా అండి? లేదు, మా హస్బెండ్. మీ హస్బెండ్ తినరా? తింటారు. కొంచెం పసుపు వేసుకుందాం. మీ హస్బెండ్ ఒకరి కోసం బాగా కారంగా చేస్తారా? లేదు, ఇద్దరం తింటాం మేము. ఇప్పుడు నేను ఇంట్లో అందరు కారం తింటారా అని అడిగా. లేదని మా హస్బెండ్ అన్నారు. ఆయన ఒక్కళ్ళే తింటారని నేను కూడా తింటాను. మరి పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నారు. బాబు కూడా తింటాడు? బాబు లేరు, ఆయనకి సపరేట్గా చిన్న బాబు. ఓకే, ఇది వేసేసుకుందాం. అరటికాయ ముక్కలు వేసారా? అరటికాయలు ఉడికించుకోవాలి. వేసారేంటి? కొంచెం శనగపప్పు వేసుకుని ఉడికించుకున్నాం. ఓహో, కొంచెం మగ్గనిద్దాము. సో ఇప్పుడు ఉప్పు ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ లో వేసుకున్నా సరిపోతుందండి? లేదండి, ఇంకొంచెం వేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేస్తాను కొంచెం. ఓకే, కొంచెం 1 నిమిషం మూత పెట్టండి. ఒక 1 మినిట్. ఈ ఉల్లికాడల కాంబినేషన్ లో మీకు ఇప్పుడే ఐడియా వచ్చిందా? జనరల్ గా ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేస్తామండి, ఉల్లి కాడలతో కూడా చేస్తాం.
అంటే ఆనియన్ బదులు ఇది ఉల్లికాడలు వేసుకుంటే కొంచెం వెరైటీగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ కాంబినేషన్ చేస్తున్నారు. అంటే జనరల్ గా ఈ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉంది, ఎందుకంటే ఉల్లికాడలు అనేది మనము కొంతమంది ఇట్లా ఈ టొమాటో ఆ కాంబినేషన్ వాడతారు, లేదంటే రైస్ కి ఎక్కువ, అంటే ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలో ఎక్కువ వాడుతుంటారు కదా. ఈ అరటికాయ అనేది అసలు టోటల్ గా ఒక ట్రెడిషనల్ ఐటమ్ కింద ఉంటుంది, దానికి బాగుంది ఈ ఉల్లికాడల టేస్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేయండి. సో జనరల్ గా అరటికాయలో కొద్దిగా శనగపప్పు అది ఎక్కువ వేస్తుంటారు కదా, అంటే ఫ్రైస్ లో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అరటికాయ అనేది తెలియకుండా ఉన్నా. కొంచెం అంతేనా? కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి కొంచెం చిన్న సిమ్లో పెట్టి. కొన్ని వాటర్ వేయండి. ఇది పచ్చి కొబ్బరి తురుమా? పచ్చి కొబ్బరి. ఓకే, అదే ఎండు కొబ్బరి పొడి అంటే అన్నారే, మరి మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాటర్ కావాలా? కొన్ని. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మూత పెట్టేద్దాం కొంచెం. ఓకే, మూత పెట్టేద్దాం కొంచెం, ఒక 2 minutes. ఓకే. సో కాస్త మగ్గితే మనకి రెడీ. ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. చూడండి, చూద్దామండి. ఓకేనా? ఓకే, కట్టేయచ్చా? కలుపుతాం ఒక్క నిమిషం. ఓకే, ఓకే. ఆఫ్ చేసేసండి. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇది. దీనికి ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అదేమిటో పక్కన పెట్టారా? వెరైటీ బాగా అదిలో ఉంచండి. ఓకేనా? గీత టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, ఇదేదో పువ్వు పెట్టినట్టుంది. ఓకే అండి, మరి ఇక్కడ చక్కగా ఉల్లికాడలతో కూడా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ ముక్కలు, శనగపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, అరటి ఉల్లికాడల కూర రెడీ. సో అరటికాయతో ఊరించే వంటలు రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో ఉల్లికాడల కాంబినేషన్ లో కూర, ఓకే, ఇంకొకటేమో బచ్చల కూర కాంబినేషన్ లో ఎగురు. ఇది బచ్చలి, అది ఉల్లికాడలు. సో ముందు బచ్చలు చూసేద్దాం. ఉల్లికాడలు నైస్, బాగుంది. సో రాజు గారు చెప్పేసేయండి మీరే ఎలా ఉన్నాయో రెండు వంటలు. సో రెండు కూడా బాగున్నాయి. రెండిట్లో ఏంటంటే బచ్చలి ఆకుతో చేసింది కొంచెం ఉప్పు కొద్దిగా ఎక్కువ వచ్చేసింది. అలాగే తర్వాత మీరు ఎండింగ్లో యాడ్ చేశారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది సో కొంచెం ముందుగా మనం ఆయిల్లో వేసి వేయించుకుంటే సో అది బాగా వేగుతుంది. సో మనం మెయిన్ బేస్ వెజిటేబుల్ వేసిన తర్వాత అది కొంచెం పచ్చిదనం అలాగే ఉంటుందన్నమాట దానికి, లేదా ఇంకా ఎక్కువసేపు మనం వేయించుకోవాల్సి వస్తుంది. సో కొంచెం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసేసారు. ఎక్కువైపోయింది దాంట్లో. సో తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మనం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఉల్లికాడల కాంబినేషన్ చేసిన అరటికాయ. సో సునీత గారు విన్నర్. కంగ్రాచులేషన్స్. సో సునీత గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీకి థ్యాంక్ యూ. ఇలా
సో సరిత గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా అరటికాయతో ఊరించే వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మీగడ ఫ్రిడ్జ్లో నిల్వ చేసేటప్పుడు దానికి 1 స్పూన్ పంచదార కూడా యాడ్ చేసి నిల్వ చేసుకున్నట్లయితే మీగడ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మేతి కార్న్ కర్డ్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మెంతి కూర, స్వీట్ కార్న్, కర్డ్ రైస్. ఇప్పుడు కర్డ్ రైస్ వచ్చి ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అండి. అంటే ఒక పూట మనం పెరుగన్నం మటుకే తిన్నాం అనుకోండి, ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసినవి చాలు. మనకు మళ్ళీ దాంట్లో కూర అన్నం కానీ పప్పు అన్నం కానీ అవసరం కూడా లేదు. అంత చక్కటి పోషక విలువలు జస్ట్ మనకి కర్డ్ రైస్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది కర్డ్ హై క్యాలరీ అవాయిడ్ చేయాలి అని అంటూ ఉంటారు. కానీ పాలల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో అన్నే క్యాలరీస్ మనకు పెరుగులో కూడా ఉంటాయి. సో మనం కాఫీ, టీ, మిల్క్ ఇలాంటివి మానేసి పెరుగు తినడం ఇంకా మంచి అలవాటు. దాంట్లో మనం మెంతి కూర, స్వీట్ కార్న్ యాడ్ చేయడం ఇంకా అమేజింగ్. సో ఈ టోటల్ డిష్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయండి? రైస్, కర్డ్లోని క్యాలరీస్, ఇక మెంతి కూర, కార్న్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. జస్ట్ మనకు ఒక 25 to 30 క్యాలరీస్ లోపే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చాకో జామున్స్, చాక్లెట్ పౌడర్ కానివ్వండి, మైదా, రవ, ఖోవా, షుగర్ ప్రతి ఒక్కటి కూడా కాంట్రిబ్యూట్స్ టు హై క్యాలరీ. మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అండి జామున్ అనేది అందరికీ కూడా. బట్ అట్ ద సేమ్ టైం హై క్యాలరీ కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయాలి. ఊరించే వంటలో మీరు అరటికాయతో 2 చక్కటి రెసిపీస్ చూశారు. అరటి బచ్చలి ఇగురు అండ్ అరటి ఉల్లికాడల కూర. అరటి బచ్చలి ఇగురులో మనకు అరటికాయ కాకుండా, బచ్చల కూర కాకుండా క్యారెట్ అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయండి. క్యారెట్ అండ్ టొమాటోస్ ఇప్పుడు ఎలాంటి ఒక వెజిటబుల్ అంటే జనరల్గా మదర్స్ అడుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా పిక్కీగా అంటే తినడం ఒక పెద్ద గగనం అయిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి తినిపించడం. అలాంటప్పుడు కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్పేయండి, ఇవి ఉంటే చాలు వాళ్ళ డయట్లో. అంటే అందులో మనం ముఖ్యంగా ప్రథమంగా చెప్పుకునే ఒక ఐటమ్ ఏంటంటే క్యారెట్. వాళ్ళు రోజు ఒక క్యారెట్ తింటే, అంటే క్యారెట్ ఒకటే కాదు, క్యారెట్, పాలు, 2 గ్లాసులు పాలు, ఒక గుడ్డు, ఒక అరటిపండు ఇలాంటివి వాళ్ళు తిన్నారనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు రీచ్ అయిపోతారు. సో పెద్దవాళ్ళ విషయానికి వస్తే అరటికాయ, బచ్చల కూర, టొమాటో అండ్ క్యారెట్ ఇట్స్ సూపర్బ్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా లో క్యాలరీ. అరటి పండు కాస్త హై క్యాలరీ అయినప్పటికీ కూడా అరటికాయ లో క్యాలరీ. కూర విషయానికి వస్తే అరటికాయ, ఉల్లికాడలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి. ఇంకా ఇది పర్ఫెక్ట్, వెరీ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. ఉల్లిపాయల్లో రకరకాలు ఉంటాయి కదా, అంటే వైట్ కలర్లో కూడా దొరుకుతుంది. మామూలుగా మనం వాడే ఆ పింక్ కలర్ ఉల్లిపాయలు, ఉల్లికాడలు, ఎవ్రీథింగ్ టోటలీ. ఈ ఉల్లిపాయ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా యూస్ఫుల్ అండి. సో అరటికాయతో మనం కాంబినేషన్గా వాడుకున్న మంచిదే. ఇంకోటి ఏంటంటే శనగపప్పు ఉండడం మూలాన మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది, కొబ్బరి కంటెంట్ తగ్గించుకుంటూ వండుకుంటే చాలు. సో ఇవాళ చాలా బాగున్నాయండి వంటకాలు. ముఖ్యంగా అరటికాయతో చేసిన 2 కూడా సూపర్బ్. మేతి కార్న్ కర్డ్ రైస్ సూపర్బ్. చాకో జామున్స్ ఇస్ అ హై క్యాలరీ డిష్. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ఓకే. సో మిగిలిన 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే అండి, మరి ఊరించే వంట సెగ్మెంట్లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రాకపోతే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు మీరు చేసిన చాకో జామున్స్ చాలా బాగున్నాయి, వెరైటీగా, కొంచెం డిఫరెంట్ గా. సో జనరల్ గా చాక్లెట్ ఫ్లేవర్ లో మనం ఇంట్లో చేసుకోవడం అనేది చాలా తక్కువ కదా. అవునండి. అంటే మనకి స్వీట్ షాప్ లో కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ స్వీట్స్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇట్లా ఈ జామున్ లో చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా కొత్తగా ఉంది, కానీ చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మంచి వెరైటీ రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వాళ్ళ టేస్టీ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.